హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు తెలుసు గత కొన్ని రోజుల నుంచి కూడా ఆర్జీవి గారి అరెస్టు పైన ఒక హడావిడి అయితే నడుస్తుంది. ఆయన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు డెన్ దగ్గరికి వెళ్ళేశారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, పారిపోయారు. మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇలాంటి వార్తలన్నీ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి న్యూస్ ఛానల్‌లో. సో, ఆయన పోలీసుల దగ్గరికి రాలేదు, విచారణకు కూడా హాజరు కాలేదు, తప్పించుకు తిరుగుతున్నారని చెప్పేసి కూడా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన అయితే నేను తప్పించుకోలేదు, పారిపోలేదని చెప్పేసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సో, ఈ మొత్తం ఆర్జీవి గారి వ్యవహారాన్ని, ఆయన పైన నమోదైన కేసులను ఏ విధంగా చూడొచ్చంటారు? సో, దీని గురించే ప్రెజెంట్ మనతో మాట్లాడడానికి చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ మహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి డిస్కస్ చేసి తెలుసుకుందాం. సార్, నమస్కారం సార్. నమస్కారం. సార్, చూస్తున్నారు కదా సార్, ఆర్జీవి గారి అరెస్టు పైన ఒక హడావిడి అయితే నడుస్తూ ఉంది సార్. అరెస్టు రేపో మాపో అవ్వచ్చు అని అంటున్నారు. ఆయన ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నా అది నడుస్తుంది, విచారణ జరుగుతూ ఉంది. సో, ఆయన మాత్రం బయటకు రావడం లేదు, పోలీసుల దగ్గరికి విచారణకు వెళ్ళట్లేదు. జస్ట్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఆయన వీడియోలు రిలీజ్ చేసి తన బాధను చెప్పుకోవడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో, ఆర్జీవి గారి పైన నమోదైన కేసు గురించి కానివ్వండి, లేకుంటే ఆయన చెప్తున్న ఆయన వర్షన్ కానివ్వండి, మీరు ఏ విధంగా చూస్తారు, మీరేం చెప్తారు? ఇక్కడ అసలు పదే పదే మనం కేసు అంటున్నాం. ఆయన ఏమన్నా టెర్రరిస్టా? ఆయన ఏమన్నా మర్డర్ చేయలేదు కదా. ఆయన మీద ఉన్న ఏంటి సోషల్ మీడియా కేసులు. అవును, సోషల్ మీడియా కేసులు అరెస్ట్లో లేవు కదా. రెండోది వచ్చాక ఆయన మీద వేసిన సోషల్ మీడియా కేసులు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయని. సో, నిన్న కూడా ఆర్జీవి గారు చెప్పారు. జనరల్గా అలాంటి వాళ్ళు అంటే మేము యంగ్ ఉన్నప్పుడు కూడా ఆర్జీవి సినిమాలు బాగా చూసేవాళ్ళు. మా దృష్టిలో ఆర్జీవిని ఒక సైంటిస్ట్ అంటాం. అంటే ఒక హ్యూమన్ సైకాలజీ సైంటిస్ట్ అంటాం. ఆ రోజుల్లోనే ఇవన్నీ చూశాడు ఆయన. అంటే ఒక సినిమా తీసేటప్పుడు తీసుకొచ్చిన పాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియల్గా పోలీస్ వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు. సో, వాళ్ళని తీసుకొచ్చి షూటింగ్ చేసి మళ్ళీ పంపించే పరిస్థితి ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ జనరల్గా పారిపోతాడు ఇవన్నీ నేనైతే అనుకోలేదు. ఆయన ఇక్కడ సిటీలోనే ఉన్నాడు. సో, ఇక్కడ కేసు గురించి వద్దాం ముందు ముఖ్యంగా. సో, ఇక్కడ కేసు వచ్చేకి ఓకే, నేను పలానా వ్యక్తి మీద మాట్లాడాను అనుకో, ఆ వ్యక్తితో లేదా వాళ్ళ కుటుంబమో వాళ్ళ ఫ్యామిలీనో లేదా వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కేసు పెడతాం అనేది ఒక పద్ధతి ఉంటుంది. సో, ఆయన మీద మాట్లాడాం కాబట్టి ఆయన అభిమానులకి మనోభావాలు దెబ్బతిని, అది కూడా 1 year తర్వాత మనోభావాలు దెబ్బతిని, సో రాష్ట్రంలో 10 కేసులు లేదా 100 దిక్కుల కేసులు పెడతామంటే ఇది ఒక కొత్త సంస్కృతికి ఆంధ్రప్రదేశ్ మొదలుపెట్టింది. సో, మేమేలా చూస్తామంటే యాజ్ ఏ నాయకులుగా ఇప్పుడు మేము ప్రభుత్వం మీద మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే విధానాల మీద మాట్లాడాలి, విమర్శించాలి. సో, ఈ ప్రాసెస్లో మేము మాట్లాడినప్పుడు వాళ్ళ నాయకుడు మనోభావాలు దెబ్బతిన్నాయని మమ్మల్ని కానీ టార్గెట్ చేసి నోరు ముప్పియాలంటే మా మీద కూడా రాష్ట్రంలో జిల్లాకు ఒక 10 మంది కానీ కేసు పెట్టేస్తే ఆ జిల్లా 10 స్టేషన్లు తిరిగి సో మొత్తం మీద ప్రభుత్వం మీద మాట్లాడాలంటే పరిపోయే పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఉద్దేశం అదే కనపడుతుంది. మెయిన్ మనం చేసే కార్యక్రమాలని ఎవరు విమర్శించకూడదు. సో, ఇక్కడ కోణమేమో ఆర్జీవి మాట్లాడారు, ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాకి చీడ పురుగులు, సమాజానికి చీడ పురుగులు, కలరింగ్ అంతా అదే. బట్ ఇంటెన్షన్ వచ్చేకి దీన్ని వాడుకొని సోషల్ మీడియాని నియంత్రణ చేయాలనేది మెయిన్గా ఇంటెన్షన్. ఎందుకంటే మీడియా ముఖ్యంగా మీకు తెలిసే ఉంటుంది, పేపర్లు కానీ అన్నీ కూడా వర్గాల కింద విడిపోయి వార్తలా రాయకుండా వండి వార్చి మనకి ఏ అనుకూలంగా ఉంటే అట్లా. సో, ఒక పాయింట్లో ఒకటి మనకు అనుకూలంగా ఉంటే ఒక పార్టీ అదే వార్తని 2 విధాలు వేసే పరిస్థితి. సో, ఈ ప్రాసెస్లో more than 60% సోషల్ మీడియాలో నమ్మే పరిస్థితి. సో, సోషల్ మీడియా more than 65 కూడా స్టాటిస్టిక్స్ ప్రకారం అంటే ఫాలోయర్స్. ఇక్కడ న్యూస్ చదివేవాళ్ళు చాలామంది న్యూస్ కూడా చదవరు, సోషల్ మీడియా న్యూస్నే ఫాలో అవుతారు. సోషల్ మీడియా కంటెంట్నే వాళ్ళు రిలై అవుతారు. సో, ఇప్పుడు సోషల్ మీడియా వీళ్ళ కంట్రోల్లో ఉండదు. అందువల్ల సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలన్నప్పుడు సో ఒక చట్టం తేవాలి. దానికి ఇలాంటి కార్యక్రమాలు కొన్ని నడిపి వీళ్ళంతా అరాచకవాదులు, దేశద్రోహులు, సంఘద్రోహులు, పాకిస్తాన్ టెర్రరిస్టులు ఆల్రెడీ సో అదాని లాంటి గొప్ప వాళ్ళు అయిపోయారు. ఈ దేశం ఇక్కడ కేసులు పట్టుకోలేక యుఎస్లో కేసులు పెడితే సో వాళ్ళు డిస్కషన్ వాళ్ళ మీద మాట్లాడేది లేదు. ఇదే దౌర్భాగ్యం, ఆంధ్రప్రదేశ్ తాలూకు దౌర్భాగ్యం ఇదే. వాళ్ళు కూడా మా స్టూడెంట్ ఒక ఇద్దరుని ఏ ప్రాంతం అమ్మన్నట్టు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి కొంచెం సిగ్గుపడుతున్నారు హైదరాబాద్లో. నాకు కొంచెం జనరల్గా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నవాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ మూలాలు అని చెప్పుకోవచ్చు కదా. చెప్పుకోవడానికి కూడా తట్టుపట ఇస్తున్నారు. ఇంకా నాకు అర్థమైంది అంత
వరస్ట్ వాతావరణానికి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళి దీని మీద డిబేట్లు పెడతాం, దీని మీద చర్చలు పెడతాం. ఇది ఆంధ్రప్రదేశ్ అయితే ఇంకా ఇలాంటి కల్చర్ కరెక్ట్ కాదనేది మనం చూస్తే అర్థం అవుతాం. ఓకే. సో ఆర్జీవి గారి విషయంలో సార్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన ఛానల్ కి. అక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే దీన్ని చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళు పర్సనల్ గా ఇదేం కేసు పెట్టలేదు, ఇది వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా నేను అనుకోవట్లేదు, ఇది ఒక థర్డ్ పార్టీ వాళ్ళు పెట్టారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేకుండా థర్డ్ పార్టీ పెట్టిన కేసుగా చూడొచ్చు అంటారా? మీరేం చెప్తారు సార్? నేను ఇదే చెప్పేది. లోకేష్ గారిని కామెంట్ చేస్తే లోకేష్ గారు కామెంట్ పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారి మీద అయితే చంద్రబాబు నాయుడు లేదా వాళ్ళ ఫ్యామిలీ పెట్టాలి, పవన్ కళ్యాణ్ అయితే ఆయన కుటుంబం పెట్టాలి. అది పెట్టాలి కూడా. నీ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు కేసు పెట్టాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకి నోటీస్ ఇవ్వడం, ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది. సో వాళ్ళెవరు లేకుండా అవుట్ రైట్గా పోలీస్ వ్యవస్థకి ఏంటంత అవసరం ఏంటి అంటే ఈయన చేజ్ చేసి ఈయన పట్టుకోవడానికి ఒక బృందాలకు గాలిస్తున్నాయంట. ఈ పెట్టే ఎఫర్ట్ ఏదో. సో ముంద్రా పోర్ట్లో జరిగిన గంజాయి తాలూకా విజయవాడ బినామీ వచ్చింది, ఆ ఇండెంట్ అట్ వచ్చింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని వెనకెవరు ఉన్నారు, అవి పట్టుకోవచ్చు కదా. సో రాష్ట్రంలో ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో గంజాయి కేసులు, ముఖ్యంగా గంజాయి సప్లై యూనివర్సిటీలు కాడ కాలేజీల కాడ ఉన్నాయి, వాటిని పట్టుకోవచ్చు కదా. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, పట్టుకోవచ్చు. పోలీసులకి ఇంత పని ఉంది. ఆ పని అంతా వదిలేసి ఆర్జీవీ పారిపోయాడు, ఆర్జీవీని పట్టుకోవాలి, దాని మీద మళ్ళీ డిబేట్లు, దాని మీద లైవ్లు, దాని మీద చర్చలు, ఇదంతా కూడా చెప్పాలంటే ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్గా కావాలని చేయడం, దీన్ని వాతావరణం క్రియేట్ చేయడం. సోషల్ మీడియా అంటే బూతులు మాట్లాడే ప్లాట్ఫామ్ అని చూపించాలని. దట్టు కూడా మనం చూస్తే సోషల్ మీడియాలో ఈ రెండు గ్రూపులు ఆర్గనైజ్డ్గా పెట్టినట్టే కదా. లైటీడీపీ అయినా వాళ్ళు ఐపాక్ అయినా కానీ ఆర్గనైజ్డ్గా మీరే కదా మార్పింగ్ చేస్తాం. రెండు పూలు ఒక ఆర్గనైజ్డ్గా మార్పింగ్ చేసినప్పుడు అవుట్ రైట్గా ఎవరిని పట్టుకోవాలి? ఆ పార్టీ అధ్యక్షులను పెట్టాలి జైల్లో, ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఏం చేస్తారు. సో ఈ కంటెంట్ అంతా సోషల్ మీడియా తీసుకొచ్చి సోషల్ మీడియా పనికిరాదు, సోషల్ మీడియా శాంటిటీ దెబ్బ కొట్టాలి, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియకూడదు అనేది ఒక కుట్రకోణం. సో దీని పరంపర కొనసాగిస్తాను అంటే. బట్ నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఇది ఒక మంచి వాతావరణం కాదు. రామ్ గోపాల్ వర్మ విమర్శలు నేను చూశాను. అతని విమర్శలు ఎప్పుడు కూడా మంచిగా ఘాటుగానే ఉంటాయి, బట్ అట్ ది సేమ్ టైం మెసేజ్ ఇచ్చేవి కూడా ఉంటాయి. ఓకే, నిన్న ఇచ్చిన విమర్శ సెటైరికల్ కన్నా మనం అక్కడ చూస్తే 1 year తర్వాత మనోభావాలు దెబ్బతిని, ఆ మనోభావాలు దెబ్బతిన్న వ్యక్తి కేసు పెట్టకుండా ఆయన అభిమానులు కేసు పెడతాం అనేది నాకు ఆశ్చర్యం కలిగింది. ఇదే కదా మన రాష్ట్రంలో డిస్కస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మా పరిస్థితి అదే యాజ్ ఏ జోనల్ కోఆర్డినేటర్గా. సో తప్పులు జరిగినప్పుడు ఎమ్మెల్యే మాట్లాడతాం, ఎంపీ మీద మాట్లాడతాం, నాయకుడి మీద మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ మీద మాట్లాడంగానే వాళ్ళ అభిమానులతో మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడాడని కానీ మొత్తం కేసు పెట్టిస్తే మేమేం చేయాలి? ఆంధ్రప్రదేశ్ పారిపోయి తమిళనాడు లేదా కర్ణాటక వెళ్ళిపోవాలి, రాజకీయాలు వద్దని ఇదా మనం కోరుకుంటున్నాం? ఆంధ్రప్రదేశ్ ఇదా మిమ్మల్ని గెలిపించింది? ఎన్ని సీట్లు? 164 సీట్లు వచ్చాయంటే మీరు గవర్నెన్స్ మెయింటైన్ చేస్తారని, చట్టబద్ధ పాలన చేస్తారని, అన్నెసరీ ఇట్లాంటి ఇష్యూస్కి వెళ్ళరని, ఇదే ఇంత హోప్తో మీకు ఇచ్చారంటే మీరు అదే వైసీపీ చేసిన దాన్నే చేస్తామంటే సో తేడా ఎక్కడుంది? మార్పు ఎక్కడుంది? బులుగుపోయింది, పసుపు వచ్చింది. బులుగుపోయే పసుపు కాదు కదా నేను కోరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో పెద్దన్న పాత్ర తీసుకొని ఇక్కడ రాజకీయాల్లో కక్షపూరిత వాతావరణం లేకుండా ఇక్కడికి వస్తే పెట్టుబడి పెట్టచ్చు, ఇక్కడ వస్తే హాయిగా బతకొచ్చు, ఇక్కడ వస్తే లా అండ్ ఆర్డర్ బాగుంది, అలా ఉండాలి. కానీ ఇప్పుడు ఇక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా కూడా మనకేదో తెలియదు. ఏదో మొన్న వరదలప్పుడు ఒక పోస్ట్ పెట్టారు, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎవరు క్రియేట్ చేసి పెట్టాడు, ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు అనుకోండి. నువ్వు ఫేక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసావని మనోభావాలు దెబ్బతిని అని ఒక 50 మందితో కేసు పెట్టారు అనుకో. మనోభావాలు దెబ్బతింటే ఒకరికే దెబ్బతినాలి, ఆయన పెట్టాలి. అది వదిలేసి మొత్తం స్టేట్ అంతా పెట్టి ఎందుకంటే దుర్మార్గం ఆలోచన ఏంటి? కొంత ఒక ఆర్గనైజర్గా ఒక ప్లాన్ చేస్తా. పోలీస్ వ్యవస్థకు దేనికి సంబంధం ఇది? పోలీస్ వ్యవస్థకి ఏంటి ఈ ఇష్యూలో ఇంత ఇన్వాల్వ్మెంట్, ఇంత ఆతృత ఎందుకు వాళ్ళకి? ఇది మనం యాజ్ అ నార్మల్ పర్సన్గా మనం అందరూ కూడా మాట్లాడాలి. విమర్శలు చేయకపోవడం అవన్నీ డిస్కషన్. ఓకే, అతను ఓకే పర్సనల్ తిట్టాడు, మాట్లాడాడు, మీరు వెళ్ళండి, ప్రొసీడ్ అవ్వండి. సోషల్ మీడియా గైడ్ లైన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, కేసు పెట్టండి, కేసు ఎక్స్ప్లెనేషన్ అడగండి, ఆయన పెట్టిన ప్రతి పోస్ట్ కేసు పెట్టండి.
ఎవరు మనోభావాలు దెబ్బని వాళ్ళే పెట్టండి. ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే. సో ఇప్పుడు ఆర్జీ గారు అయితే పోస్ట్ పెట్టారు. ఎవరో థర్డ్ పార్టీ మనోభావాలు దెబ్బతిని అది కొద్దిగా సైడ్ పెడితే ఈ విధంగా పోస్టులు వ్యంగ్యంగా మాట్లాడడం టార్గెటెడ్గా అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా టార్గెట్ చేస్తారని పెట్టాం కరెక్ట్ అంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆ జైలు దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ ఫోటో తీసుకొని పోస్ట్ చేస్తారు. అది కూడా ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు దాని గురించి. ఈ విధంగా పెట్టడం కరెక్ట్ అంటారు? మీరేం చెప్తారు? ఇక్కడ నేను అనేది చెప్పే విధానం రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ఒక విమర్శ చేసే విధానంలో వాళ్ళు మారుతా ఉంటాయి. ఇప్పుడు మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు కాబట్టి ఆయన ఒక సెల్ఫీ తీసి పెట్టాడు. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళింది ఏమన్నా స్వతంత్ర సమరంలో వెళ్ళలేదు కదా ఆయన. నేను స్వతంత్ర సమర ఉద్యమంలో పోరాడి వెళ్ళలేదు కదా. మీ ఇద్దరికి కక్ష రాజకీయాల వల్ల వెళ్ళారు కదా మీరు అనుకునేది. సో ఇట్లాంటి కక్ష రాజకీయాలు ఉన్నాయి అనేది చెప్పడానికి ఏమైనా పెట్టి ఉండదు. ఎనీవే వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఆయన మీకు నచ్చలేదు, జగన్ రామ్ గోపాల్ వర్మకి చంద్రబాబు నాయుడు నచ్చలేదు, పెట్టాడు. మీరు అదే పెట్టండి. మీరు రామ్ గోపాల్ వర్మ 100 పెడుతున్నారు కదా, వీడు క్రాకు పిచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. ఇప్పుడు మీరు ఆ సోషల్ మీడియా పోస్టులు చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా యాజ్ ఆఫ్ నో చూడండి, వీడు పారిపోయాడు, వీడు వెళ్ళిపోయాడు, వీడు దొరికిపోయాడు. ఏమైనా టెర్రరిస్టా పారిపోవడం కదా? అంటే దావుద్ ఇబ్రహీమా కాదు కదా. ఏమైనా దావుద్ ఇబ్రహీమా 10 మందిని మర్డర్ చేసి 10 మందిని బాంబులు వేసేసి? అతను యాక్చువల్గా యథార్థవాది, మాట్లాడేదన్నీ కూడా ఫ్యాక్ట్స్ ఉంటాయి. బట్ ఇక్కడ వాళ్ళకి ఎందుకు చెడిపోయింది కాబట్టి వ్యంగ్యంగా సినిమా నటులు సినిమా డైరెక్టర్లు అంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఇలాగే ఉంటాయి. దాని తీవ్రత టెర్రరిస్ట్ మాదిరిగా వేటాడి వెంటాడే తీవ్రత మీరు చెప్పండి. సో అది నేను అడుగుతా ఉన్నాను. అంటే లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటుంది కదా. సో అతను మాట్లాడితే కేసు పెట్టండి, స్టేషన్ పిలవండి, ఎక్స్ప్లెనేషన్ అడగండి, అయిపోతుంది. ఓకే సార్. అలాగే మనోభావాలు తిన్నోళ్ళే పెట్టాలి. నేను అనేది ఇప్పుడు మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పెట్టారంటే ఆయన పెట్టాలి కదా కేసు. నన్ను విమర్శిస్తే పెట్టాడు, నన్ను ఆయన పెట్టాలి కదా. ఆయన అభిమానులు రాష్ట్రం అంతా ఉన్న వాళ్ళు పెట్టేది ఇది కరెక్ట్ కాదు. అది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే. అలాగే మీరు ఇంకో పాయింట్ అన్నారు సార్, వైసీపీ ఏం చేసిందో మళ్ళీ ఇప్పుడు టీడీపీ కూడా అదే చేస్తుంది అని చెప్పేసి. సో ఇది ఒక సర్కిల్ లాగా కనిపిస్తుంది సార్. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మార్పుకి ముందుకెళ్ళాలి మనం. అంటే గతంలో బాగలేదు, కొద్దిగా అనాగరికంగా ఉన్నారు, అంటే మార్పు వచ్చి ఈ తరం కొంచెం మారింది, మళ్ళీ ఇంకొంచెం మారి ఇంకొంచెం ముందు బాగా వెళ్తున్నారు అనుకోవాలి. బట్ మార్పు భయం వేస్తా ఉంది ఆంధ్రప్రదేశ్లో. 2019 ముందు చంద్రబాబు నాయుడు బాగా ఇలా రాజ్యాంగ వ్యతిరేకంగా వెళ్తున్నాడు, లేదా అరెస్ట్ చేస్తున్నాడు, మాట్లాడనీయట్లేదని మాట్లాడిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రాగానే ఈయనకంటే ఆయన బాగున్నాడు అని మాట్లాడాడు, చూసాను నేను ఫీల్డ్ లో చూసేవాడు. సో 2019 నుంచి 24 వరకు మాట్లాడింది. ఇప్పుడు ఈయన పోగానే ఈయన వచ్చాయి, ఆయన సోషల్ మీడియాలో మాట్లాడినిచ్చినాడు. అసలు ఈయన సోషల్ మీడియాలో కూడా మాట్లాడకుండా అంటే మార్పుకి డోసు పెరుగుతా ఉంది. ఇదేమో భయం వేస్తుంది. ఇప్పుడు మీరు ఇది చేశారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు కదా రేపు. ఇప్పుడు ఈ టీడీపీ సోషల్ మీడియాలో విపరీతంగా మాట్లాడి విపరీతంగా సంతోషపడి వీళ్ళందరూ కూడా రేపు భయపడాలి. ఎందుకు? ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసలు నాదే 20 ఏళ్ళు రాజ్యం నాదే అని మాట్లాడారు. 155 సీట్లు ఎట్లా, 151 మళ్ళీ 11 ఎక్కడ. ఇప్పుడు మీరు 164 మీరు కూడా రేపు 10కి వచ్చారు అనుకోండి, రేపు ఇదే పరిస్థితి వస్తుంది కదా. ఇదే పరిస్థితి మొత్తం టీడీపీ అభిమానులు అందరు డేటా తీసుకొని వాళ్ళు పెట్టిన పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే ఒక్కొక్కరికి 30-40 స్టేషన్లో కేజీ పెడితే ఇంక మీ జీవితం అంతా ఇదేనా? మీరెందుకు బలి అవుతారు అంటున్నాను నేను అనేది. ఒక పార్టీ అభిమానం ఉంటే ఓటు వేయండి, కావాలంటే ఇంకొంచెం సపోర్ట్ చేయండి. కానీ అన్నెసరీ వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యి మీ కెరీర్లు బాగొట్టుకోవడం ఇది మంచి సంస్కృతి కాదు ఆంధ్రప్రదేశ్లో. ఇది పరంపర కంటిన్యూ అవుతా ఉంటే సో ఏం చూస్తారంటే ప్రజలు ఈయన చూసినప్పుడు మార్పు కోసం ట్రై చేస్తారు. సో మాలాంటి వాళ్ళు క్లీన్ పాలిటిక్స్ చేయాలనుకున్న వాళ్ళు, డబ్బు మధ్య లేదనుకున్న వాళ్ళు, ఇట్లాంటి చెత్త రాజకీయాలు వద్దు అనుకున్న వాళ్ళందరూ మాకు వచ్చేసారు అనుకో, మిమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో పడేస్తే దరిద్రం పోద్ది అనేది ఆలోచించారు అనుకో, ఆటోమేటిక్ గా ఆంధ్రప్రదేశ్ మంచి జరుగుతుంది అనేది అలాంటి వాళ్ళ అభిప్రాయం. సార్ ఫైనల్ గా ఆర్జీ గారి పైన కేసు జరుగుతున్న ఈ చర్చ గురించి ఫైనల్ గా ఏం చెప్తారు? అవసరం లేదంటాను. రాష్ట్రంలో ఈ చర్చ అవసరం లేదంట. అదాని రాష్ట్రం తాలూకా కేసు అంటే ఇంచుమించు రాష్ట్ర సోలార్ ప్రాజెక్ట్స్ గురించి ఆయన అంత అవినీతి డబ్బిచ్చి ప్రైసులు పెంచుకొని ప్రజల మీద 2 లక్షల కోట్లు భారమని మీ పేపర్లో వేసిన దాని మీదనే మన పోలీస్ వ్యవస్థను మొత్తాన్ని ఉపయోగించుకొని సో ఇంకా వర్కౌట్ చేసి ఏడ చూసినా గంజాయి దొరుకుతా ఉంది, పోలీస్ వ్యవస్థను అంతా దానిపాడేసి
ఎక్కడ చూసినా చిన్నపిల్లలు మానభంగాలు, అత్యాచారాలు, ఎక్కడ చూసినా దాని మీద, క్రైమ్ మీద, దాని మీద టైం స్పెండ్ చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కానీ ఇట్లాంటి అనవసరమైన చర్చలు, ఇంకా మిమ్మల్ని నేను చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ రోజు ఆడుకుంటాను ఉంటాడు. ఆయనకు మీరు మంచి పబ్లిసిటీ ఇస్తున్నట్టు, ఆయన ఏది చూసినా పబ్లిసిటీ. మీరు చూసారు రామ్ గోపాల్ వర్మ చేసే ప్రతి కార్యక్రమంలో కూడా పబ్లిసిటీకి బాగుంటది. కాబట్టి ఇది బాగా మీరు రామ్ గోపాల్ వర్మకి బాగా బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది. మొన్న వైజాగ్లో ఆయన ఎవరు దువాడా వాళ్ళ పర్సనల్ తీసుకొచ్చి తీరు వాళ్ళని ఇప్పుడు హీరో చేసేస్తే హ్యాపీగా టిక్ టాక్లు చేసుకొని వాళ్ళకి వ్యూస్ పెరిగి మంచి మానిటైజేషన్ అయిన పరిస్థితి. ఇట్లాంటి ట్రాప్లో పడద్దు అనేది ప్రస్తుత ప్రభుత్వానికి నేను సలహా ఇస్తున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.